స్త్రీకి గౌరవం కానీ స్థానం కానీ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో కూడా లేదు సార్. సో అది లేకపోవడం మనకి చాలా బాధాకరం. నెక్స్ట్ చదువు విషయానికి వస్తే ఎంత బాగా చదివే కూతురునైనా సరే నేను చదువుకుంటాను అన్న ఖర్చు దండగానే దూరం అని ఆడపిల్లని చదివించడమే మహోపకారం సార్. అంటే చదువు ధ్యాసే లేకపోయినా కొన్ని లక్షల రూపాయల కోసం మగపిల్లలను చదివించాలని చూస్తారు, కానీ ఆడపిల్లలు మాత్రం చదివించేస్తారు. ఎందుకంటే ఇలా ఖర్చు అయిపోతే పెళ్లికి ఎలాగో అలాగే అని చెప్పేసి ఆడపిల్లలను చదివించేస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ద్వారా ఆడపిల్లలు కూడా ముందుకు వెళ్ళాలని, సమాజం ముందుకు నడవాలని చెప్పేసి ప్రతి ఏం చదువుతున్నారు? మీకు అక్కలు ఉన్నారు? ఏం చదువుకున్నారు? తర్వాత చదువుతున్నారా? ఇంకా చదువు ఒకళ్ళే అక్క? మీకు కజిన్స్ అలా ఎవరు లేరా? ఎవరు లేరా? అంటే మనం అన్ని చెప్తాం కదా, చేయం కదా, అందుకని అడుగుతున్నాం. బాగా చెప్పామమ్మా, వెరీ గుడ్. తెలుగు ఏ స్కూల్? అరట్ల. నేర్చుకున్నావా తెలుగు పదాలు? అంటే నువ్వు ఇప్పుడు చెప్పావా? మహోపకారం ఇలాంటి పదాలు వెరీ నైస్. తెలుగు చాలా బాగా చెప్పారు. వెరీ తరాల పాటు ఆడపిల్లలు కన్యాశుల్కానికి వెళ్ళకపోతే వెరీ నెక్స్ట్ తరం నుండి వరకట్నానికి కాలపడి లేకుండా తరాలను ఇక ఆడపిల్లలు కూతురు పిలుచుకున్న గ్యాప్ కూడా లేదా? ఉండదా? ఉండద్దా? దానిపైన ఉదాహరణలు నేను చెప్తాను విను. ఇప్పుడే ఇంకా పుట్టిందో లేదో అప్పుడే పెళ్లి మాటలు మాట్లాడేస్తున్నావు. ఆడపిల్ల పుట్టేలోపు ఎన్ని భ్రూణ హత్యలు జరుగుతాయో. కసాయి వాళ్ళకన్నా కర్కోటకంగా కన్న తల్లిదండ్రులే, కడుపులో పెట్టుకుని కాపాడుకోవాల్సిన కన్న తల్లిదండ్రులే కడుపులోనే కడ తీర్చేస్తుంటే ఆ చిట్టి తల్లి దిగ్గెవరు? భవిష్యత్తు ఏముంటుంది? ఎక్కడ ఉంటుంది? ఎలా ఉంటుంది? ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆనందభరితంగా ఉంటుంది. అది కూడా మన చేతుల్లోనే ఉంటుంది. అబ్బా ఏం చెప్తున్నా కవిత్వం. ఒక బాలిక ఇంకొక బాలికకు జన్మనిచ్చేలోపు బ్రతుకంతా పోరాటమే కదా. నువ్వు నన్ను అన్నావు, మళ్ళీ ఎప్పుడే మరో బాలికకు జన్మనివ్వడం దాకా వెళ్ళిపోయావు. అఖిల్ కుమార్ అండ్ ఐశ్వర్యాంబిక ఇద్దరికి ఈక్వల్ గా 2500, 2500. ఈ అబ్బాయికి ఈ 2500 ఐశ్వర్యాంబిక